అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 3వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. కానీ అదే సమయంలో కొంత పరీక్షలతో కూడుకున్నటువంటి గ్రహస్థితులు కూడా మీపై ఒకేసారి బాధ్యతలను పెంచేలా సూచిస్తాయి. మీరు సాధారణంగా బలమైనటువంటి మనస్సును కలిగి వ్యక్తి అయినప్పటికీ రేపు మీ యొక్క సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఉదయం నుంచే కొంత మానసిక ఆందోళన ఉండే అవకాశం కూడా ఉంటుంది. చిన్న విషయాలను కూడా మీరు లోతుగా ఆలోచించే స్వభావం ఉన్నందున అవి మీ యొక్క మనస్సులో పెద్ద సమస్యలుగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి సమస్య కూడా శాశ్వతం కాదు. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైనటువంటి మార్గం మీకు తానే కనిపిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు కీలకమైనటువంటి రోజు కూడా కావచ్చు. మీపై ఉన్నటువంటి పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పనిని పై అధికారులు గమనించే సూచనలు కూడా ఉన్నాయి. అందుకే చిన్న తప్పిదాలైనా సరే చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని నిర్ణయిస్తాయి. సహచరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటలపై నియంత్రణ చాలా అవసరం. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ఆలోచించి విశ్లేషించి ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. మీరు సంపాదించినటువంటి దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తలెత్తవచ్చు. అందుకే డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆగడం చాలా మంచిది. అయితే పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ విషయాలలో కుటుంబ జీవితంలో కొంత గందరగోళం కూడా ఏర్పడవచ్చు. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా గొడవలు దారితీయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారిని బాధించే అవకాశం ఉంది. అందుకే సహనం పాటించడం చాలా ముఖ్యం. వివాహితులకు ముఖ్యంగా పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధను తీసుకోవాలి. రేపు మీపై బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. అదేవిధంగా కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకేసారి మీపై ఒత్తిడిని కూడా పెంచవచ్చు. కానీ మీరు సహజంగా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే మీ యొక్క బలం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా రావచ్చు. అదేవిధంగా కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరి మీదనో త్వరగా నమ్మకం పెట్టుకోకూడదు. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది, కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా మీరు భయపడితే సమస్యగా మారుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే అది విజయానికి దారితీస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం చాలా మంచిది. శ్రీకృష్ణుడికి పాలు లేదా వెన్న నైవేద్యం పెట్టడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదవడం కూడా శుభప్రదం. పేదలకు ఆహార దానం చేయటం, గుడిలో నూనె దీపం వెలిగించడం మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నల్ల నువ్వులను దానం చేయటం కూడా శుభకరం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఎంత కష్టంగా అనిపించినా అది మీలోని యొక్క శక్తిని బయటికి తీసుకుందుకు వచ్చినటువంటి అవకాశం మాత్రమే. అదేవిధంగా పేదలకు ఆహార దానం చేయడం, గుడిలో నూనె దీపం వెలిగించడం శుభాలు చేకూరుస్తాయి. అదేవిధంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదల ఇవే మీ యొక్క విజయానికి ప్రధానమైనటువంటి ఆయుధాలు. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగండి. విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది. ఉదయం కొంత ఒత్తిడి, గందరగోళంగా అనిపించినా రోజు క్రమంగా ముందుకు సాగే కొద్దీ మీలో ఒక స్పష్టత కూడా పెరుగుతుంది. మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కూడా వస్తుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసినటువంటి ఒక పని కూడా పూర్తి చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి లాభాలను కూడా తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం
చెప్పడం కంటే క్షణం ఆగి ఆలోచించడం చాలా మంచిది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మీ యొక్క సలహాలను ఇవ్వటం కూడా తీసుకోవచ్చు, కానీ అందరి మాటలు నమ్మటం మంచిది కాదు. మీ యొక్క అంతరాత్మ ఏమంటుందో అదే వినండి. సాయంత్రం సమయానికి కుటుంబ విషయాలలో మీ యొక్క దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కూడా కోరవచ్చు, లేదా ఆ సమస్యను మీ ముందుకు తీసుకురావచ్చు. ఆ యొక్క సమయంలో మీరు కోపంగా స్పందిస్తే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సహనం పాటించడం చాలా అవసరం. మీరు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. ప్రేమ విషయాలలో కొంత గందరగోళం, అపోహలు ఉన్నా వాటిని మీరు క్లియర్ చేసుకునే అవకాశం కూడా రేపే ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న ప్రయత్నం మీ యొక్క బంధాన్ని మళ్ళీ బలంగా మార్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఆశించినటువంటి చోట నుంచి చిన్న మొత్తంలో డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు, అయితే అదే సమయంలో మరో ఖర్చు కూడా రావచ్చు. అందుకే మీ యొక్క చేతిలోకి వచ్చే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అదే